నిజ జీవితంలో కళలు వాటి ఫలితాలు పక్షి సంబంధమైనవి. నెమలి పెళ్ళీడు పిల్లలకు నెమలి కలలో కనబడటం చాలా మంచిది. త్వరలో వివాహం జరగడం మాత్రమే కాక అత్తవారి మూలాన విశేష ధనలాభం కలుగుతుంది. విధవలకు నెమలి కలలో కనబడితే తీర్థయాత్ర సందర్శన యోగం లేదా పురాణ గాథల శ్రవణం ద్వారా ఆనందం కలుగును. చిలుక కలలో రామచిలుక కనబడటం శ్రేష్టమే. వ్యవసాయదారులైతే వారికి పంటలు బాగా ఫలిస్తాయి, ఆదాయ వృద్ధి ఉంటుంది. కలలో రామచిలుకను చూసినచో దూరదేశ ప్రయాణాలు ఫలితంగా విశేష వృద్ధి. దూరదేశాల్లో ఉన్నవారికి రామచిలుక కలలో కనబడితే వారి గురించి స్వదేశంలో పుకార్లు, కలగన్న వారికి మాత్రం ఐశ్వర్య వృద్ధి. పావురం పావురాలు కలలో కనిపించడం కూడా విశేష శుభమే. అయితే పెళ్లి కాని వారికి వృద్ధులకు చాలా మంచిది, భోగభాగ్య వృద్ధి. స్త్రీలకు పావురాలు కలలో కనిపిస్తే భర్తకి ఆపదల మూలంగా శోకం, పురుషులకు కనిపిస్తే భార్యకు రోగాల మూలకంగా వేదన. కాకి కాకులను సహజంగానే అశుభ సూచకంగా భావిస్తారు. కలలో కూడా ఈ విషయమై ఏమాత్రం మినహాయింపు లేదు. కాకి ఎగురుతున్నట్లు కల వస్తే దురదృష్ట సూచకం. కాకి అరుస్తున్నట్లు లేదా అరుస్తూ ఎగురుతున్నట్లు కల అపాయమే. కాకి కేవలం కలలో అరుపు కానీ ఎగరడం కానీ లేకుండా కనిపించినా సరే కీడు తథ్యం. చేసే వ్యాపారాలలో నష్టం సంభవం. కాకులు తన నెత్తిపై నుంచి ఎగిరినట్లుగా కానీ గుంపులు గుంపులుగా కానీ ఎగురుతున్నట్లు కలగన్న ఆయుః క్షీణం. కొంగ కొంగల్ని కానీ పిచ్చుకల్ని కానీ కౌజు పిట్టల్ని కానీ కలలో చూస్తే మంచిదే. కొంగలు ఒక బారు వలె ఎగురుతున్నట్లు కలగంటే మేలు కలుగును. బాతులు ఇతర నీటి పక్షులు నీటిలో ఈదుతున్నట్లు కలగంటే వ్యాపారంలో అధిక లాభం. బాతుల్ని కలలో చూడడం మంచిది. కోకిలను కలలో చూస్తే స్త్రీల విషయాలలో ఆమె భర్త పరాయి స్త్రీని వలలో తగులుకున్నాడని అర్థం. పెళ్లి కాని యువతీ యువకుల విషయంలో కోరిక ఫలించినట్లే ఉండి అంతలోనే విఫలం కావాలని కోకిల కల సూచిస్తుంది. కల్లో కోకిలను చూసినా అది కూస్తున్నట్లు కల వచ్చిన పురుషులకు తాము మక్కువ పడ్డ స్త్రీ లభించినట్లే లభించి దూరమవుతుంది. భరద్వాజ పక్షి కలలో వస్తే సంతాన సౌఖ్యం, ధనలాభం, అనుకూల దాంపత్య జీవితం తథ్యం. గద్దల్ని కలగన్నచో చోరభయం. గుడ్లగూబలు, గబ్బిలాలు ఇవి సహజంగానే అపశకున పక్షులు. కలలో కూడా వీటిని దర్శించినప్పుడు ఫలితాలు భిన్నంగా ఉండవు. ధనహాని, రోగం, కారాగారవాసం వంటి దుష్ఫలితాలే ప్రాప్తిస్తాయి. గరుడ పక్షి స్వప్నంలో కనిపిస్తే కార్య సాఫల్యతకు నిదర్శనం. శ్రీహరి వాహనం శుభసూచకం. చక్రవాక పక్షులు, వడ్రంగి పిట్టలు, వానకోయిలలు కలలో కనిపించడం సౌభాగ్యం. పక్షుల్ని ఒక్కోసారి స్పష్టంగా కలలో గుర్తించడం కష్టం. అయినప్పటికీ గుడ్లతో సహా పక్షిగూడు దొరికినట్లు కలగంటే ధనలాభం. ఇందులోనే చాలా గుడ్లు కనిపిస్తే మరింతగా ఐశ్వర్య ప్రాప్తి. అయితే ఆ పక్షి గుడ్లను తాను తిన్నట్లు కలగంటే ధనహీనతకు దారితీస్తుంది. పక్షి గూడు అప్రయత్నంగా దొరికినట్లు గాని అందులో ఏమున్నది తాను చూడకుండానే దాన్ని జాగ్రత్త చేసినట్లుగా కానీ కలవస్తే శుభం. ఎగరలేని పక్షిగూడు దొరికినట్లు కలగంటే న్యాయ వ్యవహారాల్లో అపజయం. ఎగురుతున్నట్లుగా పక్షుల గుంపుల్ని కలలో చూస్తే ధనహీనులకు ధనలాభం. ఇదే కలను ధనవంతులు చూస్తే దరిద్రం. పక్షుల వేట కలలో చూడడం లాభమే. పంజరం నుంచి పక్షులకు తాను స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించినట్లుగా కలగంటే ధనప్రాప్తి, తలపెట్టిన పనుల్లో జయం. తన గృహంలో కానీ ఇంటి చూరులో కానీ పక్షిగూడును చూసినా లేదా అందులో ఉన్న గుడ్లను పడేసినట్లు కలగన్న ఐశ్వర్యహాని. పక్షులు ముక్కులతో పొడుచుకుంటూ పోట్లాట పెట్టుకున్నట్లుగా కలవస్తే కష్టాలకు సూచన. తాను ఓ పక్షిలా ఆకాశంలో ఎగురుతున్నట్లు కలగంటే తమ వీధిలో ఎవరో మరణించబోతున్నారని అర్థం. గాయపడ్డ పక్షుల్ని కలలో చూస్తే కష్టాలు వెంటనే వస్తాయి. తాను పక్షుల్ని వధించినట్లు కలగనడం దురదృష్ట సూచకం. రంగురంగుల పక్షులు తెలియనివి కలలో కనిపించిన సుఖవంతమైన జీవితం మున్ముందు ఉంటుందని చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.